అందరూ కూడా మగవారు కండవాలు పట్టుకోండిలాగా మగవారు పెళ్ళికుమారు స్వామివారి సహస్తాలు ఇస్తున్నటువంటి స్వామివారి యొక్క చిత్రపటం మా పెళ్లి కుమార్తె అలా స్వామివారికి అందరూ కూర్చోవాలమ్మా, అందరూ కూర్చోవాలి. ఇక్కడ లేవాలమ్మా, లేవాలి లేవాలి. వాలంటీర్స్ కూడా లేవండి బాబట్టు, వాలంటీర్స్ కూడా లేవండి. అయ్యా కూర్చోవాలందరూ, కూర్చోండి బాబు, కూర్చోండి. కూర్చోవాలన్నారు కూడా, కూర్చోవాలందరూ కూడా. ఒక్కసారి స్వామివారు వధూవరులు వీక్షించడానికి ఇక్కడ జరిగేటటువంటి ఈ కళ్యాణ సాముదాయిక మహోత్సవంలో అందరికీ ఒక్కొక్కళ్ళకి కూడా ఇగో ఇట్లాంటి మంగళ సూత్రాలు చక్కగా దీంతో పాటు ముత్యము పగడం కూడా దాంట్లో చేర్చి దీన్ని చక్కగా తయారు చేసి పెద్దలు గౌరవనీయులు స్వామి గారు వారి బృందం ఈవేళ కన్నుల పండగ. నేను 68 సంవత్సరాలు ఎన్నో పెళ్లి చూశాను. ఇంత నిండుగా ఇంతమంది గంటలతో పెళ్లి చేయడం చాలా కన్నుల పండుగగా ఉంది. నేను రాత్రి స్వామి గారిని కలిసినప్పుడు వారు మాట అన్నారు, అది నేను ఎప్పుడూ అనుకోలేని మాట. మా రాజకీయ నాయకులు నాలుగు నోటట వచ్చి రాని మాట. అది ఏ మాట అన్నారంటే ఆశ్చర్యపోయాను. పాత్రి గారు అందరూ పెళ్లి చేసుకుంటారు, వైభవంగా చేసుకుంటారు, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటారు. కానీ ట్రైబుల్లో ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళకి ఆశ ఉంటాయి కదా, వాళ్ళు మంచి పెళ్లి చేసుకోవాలి, బాగా చేసుకోవాలనుకుంటారు కదా. కానీ అది చేసుకోలేని స్తోమత లేదు, చేసుకునే స్తోమత లేదు. అటువంటి వారికి సమాజంలో మిగతా వారి మాదిరిగా మాకు బ్రహ్మాండంగా పెళ్లి జరిగాయి. ఆయన ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టిన స్వామి గారు అంటే నిజంగా కాళ్ళకి అందరూ కూడా నమస్కారం పెట్టవలసిన అవసరం. నేను ఒక మాట అంటాను, మీరందరూ కూడా అది ఎక్కువ మాట్లాడాలి, టైం కూడా లేదు. అందరికీ ఒక మాట అంటాను, పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఇటువంటి పెళ్లి దొరుకుతుంది, ఇటువంటి పెద్దల ఆశీర్వాదం దొరుకుతుంది, ఇంతమంది కన్నుల పండుగ చూసే అవకాశం దొరుకుతుంది. మరి మీరు అంత అదృష్టవంతులు కదా. వారు కోరుకుంటారు ఆఖరిని ఒక మాట అన్నారు, మీరు ఆనందంగా ఉండాలి, మీ కుటుంబం ఆనందంగా ఉండాలి, మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఈ సమాజానికి పనికొచ్చేలా ఉండాలి, అది నా కోరిక అన్నారు. అంటే మీరు అందరూ కూడా ఆదర్శంగా ఉండండి. చూస్తున్నాం వచ్చి పెళ్ళిళ్ళు, పెళ్లి తాళి కట్టిన తర్వాత కొంతమంది కనపడలేదు. అటువంటి పరిస్థితి రాకూడదు. మన హిందూ ధర్మం, సనాతన ధర్మం, పెళ్లికి ఒక మంచి సాంప్రదాయం ఉంది.
పెళ్ళి అంటే మన జీవితంలో ఒక అదృష్టమైన రోజు. అంటే మీరందరూ కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండండి, మంచి పిల్లలు కనండి, వారి దేశానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దమని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి స్వామి గారికి, మరి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న పెద్దలు చాలా మంది నాకు చెప్పారు స్వామి గారు, వాళ్ళందరికీ కూడా నా తరపున పాదాభివందనం చేస్తూ ఆ దేవుడు అందరికీ కూడా ఆశీస్సులు